ప్రభువా, ఈమెకు నిత్య విశ్రాంతిని దయచేయము. నిత్య ప్రకాశము ఈమె మీద ప్రకాశించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన దేవుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభు లాజరు సహోదరుడి అయిన మార్తా మరియమ్మలతో అంటూ ఉన్నారు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువారు మరణించినను జీవించును. ఈరోజు మనందరం కూడా తండ్రి రాజమ్మ అత్తమ్మ స్మరించుకుంటూ ఆమెకు నిత్య జీవాన్ని దయచేయాలని ప్రార్థన చేస్తూ ఇక్కడ సమావేశమై ఉన్నాము. క్రీస్తు ప్రభు స్త్రీలకు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి ఉన్నారు. క్రీస్తు పునరుత్థానమైనప్పుడు మొదటగా స్త్రీకే దర్శనమిచ్చాడు. యూదుల ఆచారం ప్రకారం ఒక మాట ఉంటుంది, దేవుడు ప్రతి చోట ఉండలేడు కాబట్టి మాతృమూర్తిని సృష్టించాడు అని. అంటే ఆ తల్లి దేవునితో సమానము అని. ఆ తల్లి చూపించినటువంటి ప్రేమ, కరుణ, తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెను దేవుడితో పోలుస్తూ ఉన్నారు. మరి రాజమ్మ అత్తమ్మ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆమె కూడా మాతో ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తూ ఎన్నో సందర్భాలలో మాకు మంచి చెప్తూ ప్రతిసారి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండేది. ముఖ్యంగా మేము కలిసి చదువుకుంటూ ఉన్నప్పుడు, అదేవిధంగా సెమినరీలో జాయిన్ అయినప్పుడు మాకు ప్రతినిత్యం కూడా తోడుగా ఉండి సలహాలు ఇస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేది. మరి ఈరోజు ఆమె గురించి, ముఖ్యంగా
తల్లి గురించి తమ గురించి ఎంత చెప్పిన తక్కువే. మరొకసారి ఆమె చేసిన మంచిని దేవుడికి గుర్తు తెచ్చుకుంటూ దేవుడికి ప్రార్థన చేద్దాం. ఆమె చేసిన మంచిని బట్టి ఆమెకు విశ్రాంతిని దయచేయాలని, అదేవిధంగా ఈ దివ్య విచారణలో తను చేసినటువంటి పాపములను ప్రభువు నుంచి క్షమాపణ వేడుకున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురు గాక. ఆమేన్. ఏలిన వార దయచూపండి, క్రీస్తు వార దయచూపండి, ఏలిన వార దయచూపండి. ప్రార్థించుదం. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ కుమారుడు మా కొరకు మరణించి మరణ జీవుతో లేచినని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమ రహస్యము ద్వారా క్రీస్తునందు మరణించిన నీ సేవకురాలైన పెద్దాది రాజ్యములకు అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవుతో లేచి ఆనందించు వాక్యమును ప్రసాదించమని నిన్ను బ్రతిమలాడుతున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి ఈ వైభవములు జీవించు పరిపాలించు మానవులను మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనము వరకు. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనము వరకు. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారే నాడును వెదలకు గురికారు. ఆజ్ఞలకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలెను, నాశనము గురికా అయిన వారి వలెనే చూపట్టిరి. కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినట్టును అమరత్వము పొందదమను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు
ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. నేను బోధించే సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తి యందు ఉంచుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతని బాధలను అనుభవిస్తున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను కూడా. కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు. ఈ కారణమనే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలనని వారి కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనను నిరాకరించును. మనము ఆయనను నమ్మిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను. ఈ వాక్కులు యథార్థములు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు.
జీవితం మనమౌన జీవితము మనోహరం మజిలీలో దాటే మనోహరం నీ మహిమ చూపే మధురక్షణం మజిలీలో దాటే మనోహరం నీ మహిమ చూపే మధురక్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం పరలోకమే నా కల్పులో చేరాలనే నా ఆత్మలో. ప్రభు మీతో ఉండును గాక. నీ ఆత్మతో పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము వచనములు 17 నుంచి 27 వరకు. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతనియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసిరు దూరంలో ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అక్కడికి చేరిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళాను. కానీ మరియమ్మ ఇంటి అందరు కూర్చొని ఉండేను. మార్తమ్మ యేసుతో, ప్రభువు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చునని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరల లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికి నీ మరణము చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి వందన, ప్రభువా వందన, ఆత్మదేవా వందన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, కన్నత్త పెట్టుకొని ఇంకా ప్రసంగించుతాడా అని మీరందరూ నన్ను తిట్టుకుంటుండొచ్చు, లేకపోతే కొనుక్కుంటా ఉండొచ్చు. ఖచ్చితంగా అందరూ కూడా చొక్కలను తీపించుకొని మళ్ళీ వారం కూడా కాలేదు ప్రసంగం చెబుతున్నారు. తప్పలేదు. నిన్న రాజమ్మ వదిన చనిపోయిన తర్వాత రాజా అందరితో మాట్లాడుతూ, మీరు
ఒక 7 నిమిషాలు ప్రసంగం చెప్పాలి అన్నారు. రాజా, నేను ఇప్పుడే కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను, కాంట్రాక్ట్ చేయించుకున్నాను, మరి ఎలా జరుగుతున్నా చెప్పులే అని అన్నాను. సరే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పక్కన కూర్చొని మీరే ప్రసంగం చెప్పాలి అని అన్నారు. ఇక సరే, అదంతా దేవుడే చూసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, మొట్టమొదటిగా మరణించిన పెంటారెడ్డి సౌరెడ్డి రాజమ్మ వీళ్ళ కుటుంబ బిడ్డలైనటువంటి ఫాదర్ రాజా, సిస్టర్ మాధవి, వీరిద్దరికీ కూడా నా తరపున, ఇక్కడ చేరిన గురువులందరి తరపున, కన్యస్త్రీయ తరపున, సెయింట్ ఆన్స్ కాంగ్రిగేషన్ తరపున, మరియు మన బంధువులందరి తరపున ఇద్దరికీ కూడా ప్రగాఢ సంతాపమును తెలియజేయచ్చు. దేవుడు వారిని ఇద్దరిని కూడా ఓదార్చి దీవించి ఇక ప్రభు సేవలో ముందుకు సాగాలి అని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. డియర్ రాజా, డియర్ మాధవి, ప్రియమైనటువంటి సోదరులారా, 3 విషయాలను తెలియజేయాలి అనుకుంటూ ఉన్నాం. నంబర్ 1, యేసు చెంతకు జబదాయి కుమారుల తల్లి వచ్చి, ప్రభు, నా బిడ్డలిద్దరిని మీ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూర్చుండనిండు అని ఆ తల్లి విన్నవించుకుంది. అప్పుడు యేసు, నీ యొక్క ఆశ, కోరిక బాగానే ఉందమ్మా, కానీ అది నా చిత్తం కాదు, దేవుని చిత్తం, దేవుని చిత్తం అని యేసయ్య ఆమెకు తెలియజేసి ఉన్నారు. అదే ఇప్పుడు మనకు పెంటారెడ్డి రాజమ్మ కూడా ఇచ్చేటటువంటి సందేశం. ఒక హైందవురాలుగా, ఒక సామాన్య రైతు, చదువు లేదు, సామాన్య రైతు సౌరెడ్డి. మరి అలాంటి సామాన్య రైతుని ఒక సామాన్య హిందూరాలు వివాహం చేసుకొని మన గ్రామంలో పెంటారెడ్డి వారి వంశంలో జీవిస్తూ, మరి సౌరెడ్డి బాబాయి యువకుడుగానే ఒక విధంగా చనిపోయాడు, క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. మరి ఆ తల్లి రాజమ్మ అన్యురాలు, మొదట అన్యురాలు అయినా కానీ క్రీస్తు గురించి ఏమి తెలుసుకున్నదో, ఏమి తెలుసో చదువు రాదు. సౌరెడ్డి బాబాయ్ కూడా చదువు రాదు. మరి వారిద్దరికీ చదువు రాదు. అయినా కానీ యేసు చెంతకు ఆ జబదాయి కుమారుల తల్లి వచ్చినట్లు వారి యొక్క అల్ప విశ్వాసముతో తన
తండ్రి దేవుణ్ణి ప్రార్థించిందేమో. తండ్రి దేవుణ్ణి ప్రార్థించిందేమో. అందుకే అమ్మ నా చిత్తం కాదు దేవుని చిత్తం అని అన్నట్లుగా దైవ చిత్తములో పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ సభలో ఈనాడు ఫాదర్ రాజా సెయింట్ యాన్స్ కాంగ్రిగేషన్లో సిస్టర్ మాధవి ఇద్దరు కూడా సేవ చేయించున్నారు. మరి ఆ ఘనత వాళ్ళిద్దరిది కాదు, వాళ్ళిద్దరిది మాత్రం కానే కాదు. అమాయక సామాన్య రైతు బిడ్డలని శౌరెడ్డి బాబాయిది, రాజమ్మ పెళ్ళి. వాళ్ళని చేసుకున్న నోములు, వాళ్ళు ప్రార్థించిన ప్రార్థన ఈనాడు ఎవరింట్లో అయ్యారు? ఒక్కొక్కరికి 6 మంది ఉన్నాం, 6 మంది ఉన్నాం. ఎంతమంది అయ్యాం మనం? మరి ఆ యొక్క నోములు నోచుకొని ఆ దేవాది దేవుణ్ణి ఎలా వేడుతుందో, ఎలా ప్రార్థించిందో ఇద్దరు కూడా. మరి ఆ విధముగా మొట్టమొదటిగా దైవ పిలుపుకి ఒక పునాది వేసిన తల్లి రాజమ్మ శౌర్య. రెండవదిగా యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక యువకుడు వచ్చి అడిగాడు. ఒక యువకుడు వచ్చి యేసయ్యను నేను నిత్య జీవం పొందాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ప్రభు నీవు దైవాజ్ఞలను పాటించి అన్నీ చెయ్యి అనగానే చేస్తున్నాను అని అన్నాడు. అయితే నువ్వు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీ యొక్క ధనాన్ని వెచ్చించి నన్ను వెంబడించు అన్నాడు. సోదరులారా, ఇది రెండవ రాజమ్మ యొక్క సుగుణం. నిత్య జీవ పరలోక రాజ్య వారసులుగా సేవ చేయటానికి శౌరెడ్డి బాబాయి, రాజమ్మ పిన్ని ఎంత కష్టపడి పనిచేశారో మనందరికీ తెలుసు. రాజన్న గారి తోట అంటే అందరికీ తెలుసు. మన ఊళ్ళో రాజన్న గారి తోట అంటే అందరికీ తెలుసు. ఆ తరువాత ఆ విధంగా ఆ నిత్య జీవ మార్గంలో నడవటానికి దేవుని ముందు ప్రమాణం చేసిన ఇద్దరు బిడ్డల కొరకు కూడా ఈరోజు స్వార్థ పఠనములో కూడా పునరుత్థానమును విశ్వసించుచున్నావా అన్నటువంటి ఆ విశ్వాసములో ఇద్దరు బిడ్డల కొరకు ప్రార్థించి, ఇది రెండవది. ఇక మూడవది ఒక ఇంటిలో ఒక గురువు ఉన్నాడు అంటే ఆ గురువు ఆ తల్లి కొరకు పూజను అర్పిస్తున్నాడంటే మనం కాదు సంతోషించేది, ఆ అమ్మ. మనందరికంటే కూడా సంతోషించేది ఆ అమ్మ. నా కొడుకు నాకు పరలోక యాత్రకు బాసట కట్టి నన్ను నిత్య జీవ మార్గానికి
ముందుండి నడిపిస్తున్నాడు అనేటటువంటి సంతోషమా ఆనందం ఆ తల్లికే దక్కుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున ఈ 3 విషయాలను మనమందరం కూడా ధ్యానించి ఈ రోజున మార్తా మరియమ్మల వలె మరియు విశ్వాస సంగ్రహములో జపములో పునరుత్థానమును విశ్వసించుచున్నాను, పునరుత్థానమును విశ్వసించుచున్నాను. ఆ విశ్వాస మోక్ష భాగ్యమును పెంటారెడ్డి, సౌరెడ్డి, రాజమ్మలకు అనుగ్రహించాలి అని, నిత్య విశ్రాంతిని దయచేయాలి అని ప్రార్థించిగా వేడుకుందాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీతో నేను అర్పించి ఇవ్వాలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించడము. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మా సోదరి కండార్ది రాజమ్మ రక్షణార్థమై మేము నీ కన్ను అర్పించుతూ దేవతతో ఈ అర్పణను సమర్పించుతున్నాం. నీ కుమారుడైన యేసు ప్రేమ గల రక్షకుడని ఈమె దృఢముగా విశ్వసించను. కావున ఈమె నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యము ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు నీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పాలి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలగని నమ్మిక వికసించినది. మరణము తప్పుదని సత్యము మాకు కృతము కలిగించను. శాశ్వత జీవము కలగని వాగ్దానము మాకు ఊరటనిస్తున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుతున్నదే కానీ నాశనమవుతలేదు. ఇకలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుతున్నాను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక కళలన్నింటితోనూ ఏకీభవించి
మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా దేవాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, ప్రేమకులను ప్రియతమను ఈ మహిమతో నిండి ఉన్నారు. మహిమతులను హోసానా, ప్రభు నామమున ధన్యులు, మహోన్నతమైన హోసానా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట ఇష్టము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచ మాధ్యాంతరం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ ఆయుధలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అది ఆజ్ఞాకారమే ఈ కృతజ్ఞత అప్పగింపబడిన రాత్రి అప్పగునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు వీరందరూ దీనిని తీసుకొని ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆవిధముగనే భోజనానంతరము పాత్రములందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఈ నూతన నిత్య నిబంధన యొక్క నా భాగము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ఆరబోయబడును. దీనిని నా ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణము వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించు. ఏము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా అతడు మమ్మల్ని నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునే పుణ్యాత్ములతో ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితో ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత ఫ్రాన్సిస్ సెవరి వారితోను పునీత ఫ్రాన్సిస్ సాలెస్ వారితోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఈ లోకము నుండి పిలుచుకొనిన పెంటారెడ్డి రాజమ్మాను మీ సేవకురాలని స్మరింపుడు. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైన ఈమె వారి ఉత్థానముందును పాల్గొనుగాక. ఉత్థానముందును నంబికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ ముఖ్యముగా పెంటారెడ్డి శౌర్యుడి ఆత్మను మీ మోక్ష సన్నిధానంలోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యకల్లియగు మరియమ్మ గారితోను పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను పునీత మదర్ తెరేసా గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. ప్రభువా, నీ కీడుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయాళుగా వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదాము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపం. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమను అనుగ్రహించు. యుగములు జీవిస్తూ పరిపాలించే ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుతుంది.
ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల గురించి పిలువబడిన వారు ధన్యులు. దయచేసి గమనించండి, మనలో మల్లాయిపాలెం నుంచి వచ్చినటువంటి హిందూ సోదరులు, వేరే ఊళ్ళ నుంచి వచ్చినటువంటి హిందూ సోదరులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని ఉండండి. మిగతా వాళ్ళందరూ కూడా భక్తి మర్యాదలతో సప్రసాదాన్ని స్వీకరించండి.
సహోదరులారా, ఈ సమయంలో మా విశాఖపట్నం ప్రావిన్స్ తరపున రెవరెండ్ ఫాదర్ సురేష్ బాబు గారి తరపున రెవరెండ్ ఫాదర్ జ్యోతి గారు వచ్చి కుటుంబాన్ని ఉద్దేశించి మరణించిన వెంటారెడ్డి రాజమ్మ ఆత్మను దేవునికి సమర్పిస్తూ కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణము ఒక వరం. జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి క్రైస్తవ విశ్వాసంలో జీవించి మరణించడం అనేది ఒక వరం అని సొలొమోను గ్రంథంలో రాయబడి ఉన్నది. రమారమి యొక్క మొదటి పట్టణంలో కూడా అదే విని ఉన్నాము. ఈ యొక్క సమయంలో మా ఎంఎస్ఎఫ్ఐ సంస్థ తరపున, మరి ముఖ్యంగా మా విశాఖపట్నం ప్రావిన్స్ తరపున, మా ప్రొవిన్షియల్ అయినటువంటి ఫాదర్ సురేష్ బాబు గారి తరపున, కౌన్సిలర్స్ అందరి తరపున, ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎఫ్ ఫాదర్స్ అందరి తరపున, ఫాదర్ రాజారెడ్డి గారికి ప్రగాఢ సానుభూతిని, సంతాపమును, మరి ముఖ్యముగా మా ప్రార్థనను తెలియపరుస్తున్నాము. మరణం అనేది ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిందే. పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తారని మనందరికీ తెలుసు. కానీ మన క్రైస్తవ విశ్వాసంలో మరణం అనేది మోక్షమునకు ఒక ద్వారం, ప్రవేశం. మానవుని ఆత్మ పరమాత్మతో ఏకమగడమే మరణం. అంటే మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోవటం, అదే మరణం. ఈనాడు పెంటారెడ్డి రాజమ్మ గారి యొక్క ఆత్మ తప్పకుండా పరమాత్మలో కలిసిపోయింది అని మనమంతా కూడా తమ యొక్క జీవితం ద్వారా గ్రహించాల్సిందే. కనుక ఈ యొక్క దుఃఖ సమయంలో ఆ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపమును, సానుభూతిని, ప్రార్థనలు, మరి ముఖ్యంగా పెంటారెడ్డి రాజమ్మ గారికి ఆ దేవుడు నిత్యగా విశ్రాంతిని ప్రసాదించమని మా యొక్క సంస్థ తరపున మేమంతా కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ జెడ్యూ జోసెఫ్ రెడ్డి, మన ఫాదర్ పెంటారెడ్డి రాజాకి అత్యంత సన్నిహితులు. ఇద్దరు కూడా ఒకే సంవత్సరంలో గురువులుగా అభిషేకం పొంది ఉన్నారు. ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నన్ను విశ్వసించువారు నిత్యము జీవించునన్నటువంటి మాటలు ఈరోజు పెండారెడ్డి రాజమ్మ ప్రతి ఆత్మకు నిజముగా ఎంతో ఊరటనిస్తూ ఉన్నాయి. ఆమె అన్యురాలైనా సరే క్రీస్తుని కనుగొన్నది, క్రీస్తు మార్గంలో నడిచింది, విశ్వాస పయనంలో పయనించింది. ఈరోజు ధన్య జీవితాన్ని జీవించి ఆ ప్రభు చెంతకు చేరి ఉంది. ఆమె విశ్వాసం ఏంటిదో ఆమె కుటుంబమే తెలియజేస్తుంది. అన్యురాలైనా సరే ధన్యురాలుగా ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలను కూడా తల్లి స్త్రీ సభకు త్యాగం చేసింది. ఇంతకంటే గొప్ప విశ్వాసం ఏది ఉండదేమో బహుశా. ఇద్దరు కూడా గురువుగా, మఠవాసిగా వారు చేస్తున్నటువంటి సేవలు ఆమె విశ్వాసానికి గుర్తు. ఆమె ధన్యురాలు నిత్య జీవితాన్ని పొందుతూ ఉంది. మరి ప్రత్యేక విధముగా నా అనుభూతి చెప్పాలి అంటే, మేమిద్దరం సెమినరీలో ఉన్నప్పటి నుండి ఎప్పుడు సెలవులకు వచ్చినా ఇక్కడికి వచ్చేవాడిని.
మళ్ళీ అదే విధముగా పెరిగిపురంలో పనిచేసినప్పుడు కూడా ఎప్పుడు నా దగ్గరికి రావటము, నేను ఇక్కడికి రావటం ఇవి తరచుగా జరుగుతూ ఉండేవి. కానీ ఎప్పుడు కూడా ఆమె విశ్వాస జీవితాన్ని ఎరుగుపరిచింది, స్వచ్ఛమైనటువంటి అమ్మ ప్రేమను పంచిచ్చింది. నిజముగా ఈరోజు ఆమె లేని లోటు ఆ అమ్మ ప్రేమగా మా అందరికీ కూడా ప్రత్యేక విధముగా కుటుంబ సభ్యులతో పోలుస్తూ ఉంది. మరి తప్పకుండా విశ్వసిస్తున్నాము, ఆమె ధన్య జీవితాన్ని జీవించింది కాబట్టి నిత్య జీవితాన్ని ఈరోజు పరలోకంలో పొందుతూ ఉంది. మరొకసారి ఇక్కడ చేరినటువంటి గురువులందరి తరపున, మతవాసుల తరపున, విశ్వాసులందరి తరపున కుటుంబ సభ్యులకు ఫాదర్ రాజా గారికి, అదేవిధంగా సిస్టర్ మాధవి గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. పెట్టారని రాజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగినగాక. ఆమేన్. ఇప్పుడు ఫాదర్ ఇగ్నేషియస్ డాన్ బోస్కో సభకు చెందినటువంటి గురువు. క్రీస్తు ఎందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇందాక మన దూర్తి పరిధి ఫాదర్, తర్వాత ఇప్పుడు జడ్జి జోసెఫ్ ఫాదర్ గారు కూడా అత్తమ్మ గురించి మాట్లాడినప్పుడు అన్ని రాళ్ళు అని పలుకుతూ ఉన్నారు. అవును, కొత్తమల్లాయపాలెం అనే గ్రామం ఈ గ్రామస్తులందరికీ తెలుసు. ఒక హైందవ గ్రామం. క్రీస్తు అంటేనే తెలియనటువంటి సమయంలోనే ఆ గ్రామం నుండి ఈ గ్రామానికి కుటుంబ సభ్యులుగా వచ్చింది. ఆ గ్రామం నుండి ఇప్పటికీ 3 ఆడబిడ్డలు ఉన్నారు. నలుగురా 4 తెలియదు నాకు తెలిసిన వాళ్ళైతే ఓకే, మొదటిగా అత్తమ్మ, రెండవదిగా మా పెద్దమ్మ ఝాన్సీ పెద్దమ్మ, నాకు తెలిసిన 3 హేమలతక్క. ఈ 3 కుటుంబాలు ఎందుకంటే ఈ 3 కుటుంబాలు నుంచి కూడా ఒక్కరు కానీ 2 కానీ మఠ జీవితానికి సమర్పించబడ్డారు. ఒక హైందవ గ్రామం నుంచి, హైందవ కుటుంబం నుంచి వచ్చి కథోలిక విశ్వాసాన్ని స్వీకరించిన తర్వాత వీళ్ళెప్పుడు కూడా వెనుతిరిగింది నేను చూడలేదు. నేను ఈరోజు ఆ గ్రామం నుండి మీ ముందు ఒక గురువుగా నిలబడ్డాను అంటే వీరి యొక్క విశ్వాసమే, వీరి యొక్క విశ్వాస జీవితమే నాకు ఒక ఉదాహరణ, ప్రోత్సాహం. అందుకే ఈరోజున మా కొత్త మల్లాయపాలెం గ్రామం నుండి వచ్చినటువంటి వారు అత్తమ్మ వాళ్ళ అన్నయ్య సాంబరెడ్డి బాబాయ్, కుటుంబ సభ్యులు, వీరందరి తరఫున కూడా మాధవికి, రాజాకి సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను గుంటూరు డాన్ బోస్కోలో పనిచేస్తూ ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులతో పూజకు వస్తూ ఉండేది. నేను అడిగాను, అత్తమ్మ నీ గురించి 2 బిడ్డలు కదా, నా ఫాదర్ చెప్పారు, జబదాయి కుమార్ 2 తల్లి తీసుకొచ్చినట్లు. 2 ఇచ్చావు కదా, నిన్ను చూసుకోవడానికి ఎవరు, ఒకళ్ళని ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు నిన్ను ఎవరన్నా తీసుకొచ్చేవాళ్ళు కదా చర్చికి అని ఒక చిన్న స్మైలింగ్ చేసి, నేను ఒకటి చెప్తాను నాన్న, ఏమనుకోవద్దు చెప్పాలమ్మా. సువార్తలో క్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయంలో కూర్చొని ప్రజలు కానుకలను సమర్పిస్తూ ఉంటే గమనిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక ఇదువరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 రాగి నాణెములను కూడా అందులో వేసింది కదా. నువ్వేమనుకుంటున్నావు? ఏముంది, తను పేదరాలు కాబట్టి, తన బతుకు తెరువును కూడా దేవుడే ఆమెకు ప్రసాదించాడు కాబట్టి, ఇది ఈరోజు దేవాలయానికి కావాలి కాబట్టి దేవాలయానికి నేను సమర్పిస్తే నాకు కావలసినప్పుడు దేవుడు మళ్ళా నాకు వసగుతాడు అనే విశ్వాసము, నమ్మకము. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో దేవుడు నాకు ఇచ్చిన 2 బిడ్డలను కూడా దేవుని యొక్క సేవకే అంకితపరిచాను. ఆమె విశ్వాసం లాంటిది అనేది ఇక్కడ మనం చాలా చక్కగా చూడవచ్చు. నేను ఎప్పుడు కలిసినా కానీ ఒకటే చెప్పేది, మేము కుటుంబ సభ్యులము, కుటుంబ జీవితం జీవించే వారము, మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుల దగ్గరకు వస్తాం.
నీకే మఠవాసులకి గురువులకి సమస్యలు ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా గురువులకి నీ సమస్యలకు దేవుడు ఏ విధంగా పరిష్కారం చూపిస్తారు అంటే ఇందాక ఫాదర్ గారు చెప్పారు, సమర్పించేటటువంటి పూజాబలి. నీవు ఎప్పుడు పూజాబలిని సమర్పించినా పూర్ణ మనస్సుతోటి దేవుడికి సమర్పించు. నీకు కావలసినటువంటి సకలాన్ని ప్రసాదిస్తారు అని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది. ఈరోజు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు. తాను చేసినటువంటి త్యాగానికి గాను దేవుడు అతనికి తప్పకుండా ఆమె యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేస్తారు అని నేను విశ్వసిస్తూ నమ్మకంతో మరొకసారి ఈ రోజుల్లో వారు జీవించి ఉన్నప్పుడు వారి యొక్క బలహీనతల వల్ల తెలుసు తెలియక చేసినటువంటి తప్పుదలను కానీ పాపలను కానీ దేవుడు మన్నించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు సమయం తీసుకొని అందరూ కూడా మా అమ్మగారి గురించి తెలియపరుస్తున్నారు. ఆమె మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచి కొంతమంది అనే వాళ్ళు ఇద్దరిని ఇచ్చారు, ఇంకా వంశం అవుతుందని ఇద్దరిని ఇచ్చారు, ఇంకా అవి చూసుకునే వాళ్ళు ఎవరని. ఎలా విన్నన్నా ఏ సమస్య వచ్చినా సరే దేవుడు అప్పటికప్పుడు ఎంతోమందిని నాకు సహాయ సహకారాలు అందించడానికి పంపిస్తున్నారు. ఆమె నుండి దేవుడి నుండి పిలుపును, మా తల్లిగారి నుండి ఇన్స్పిరేషన్ నేను తీసుకుని ఉన్నాను. ఎన్నో మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు నిర్మించింది. అటువంటి సుమాంత్రికను నేను మా విలేజ్ గురువుల నుంచి కూడా నేను పొందున్నాను. ముఖ్యంగా కోయిల్ మరెడ్డి ఫాదర్ గారు వెన్ను తట్టి విన్నంటి భుజం తట్టి నడిపించేటువంటి వ్యక్తి. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రోగ్రాం వచ్చినా ఆయన చెబితే చాలు, ఆయన పెన్సన్నంలో నిలబడి అంతా తానే చేస్తారు. నేను ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఈ రోజు వరకు నేను ఉన్నాను అన్నాను. కన్ను ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు లెక్క చేయకుండా ఈరోజు సత్సంగానికి అన్ని వైపులా తన వంతు సహకారాన్ని అందించడానికి ఎక్కడా కూడా వెనక్కి వేయలేదు. నా గురుపట్టణ రోజు నుంచి అంతకు ముందు నుంచైనా ఆ తర్వాత అయినా సరే ఆయన సహాయ సహకారాలు నేను ఎప్పుడూ కూడా మర్చిపోయినటువంటివి. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా పెద్దారెడ్డి సీనియర్ రాజారెడ్డి ఫాదర్ గారిని కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. మరి ముఖ్యంగా అదే విధముగా ఇన్స్పిరేషన్ అందించినటువంటి మా సంస్థ గురువులు ఫాదర్ భరత్ ఈరువా భరత్ గారు ఈరోజు ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు అదే గురువు నేను ఉన్నాను, నువ్వు మిగతా అన్నీ చూసుకో, నేను గురువులను చూస్తాను, నేను చూసుకుంటా, ఇంకేదైనా సరే నాకు అప్పచెప్పినట్లయితే నేను మీకు నిలబడి ఉన్నాను అని చెప్పేసి ఆయన వచ్చి ఆ రోజు అప్పుడు మాట్లాడిన కాడి నుంచి నిలబడి ఉన్నారు. అదేవిధంగా సోదరు రవి భరత్ కూడా ఢిల్లీలో ఉన్నప్పటికీ ఆయన నాకు ఫోన్ చేసి ఆయన సానుభూతిని తెలియపరుస్తున్నారు. ఆ తర్వాత మా క్లాస్మేట్ స్నేహితుడు బంధువు ఫాదర్ రాయపరెడ్డి అనుక్షణము కూడా మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, నడిచాం. ఈ రోజు వరకు కూడా అదే విధమైనటువంటి స్నేహ బాంధవ్యాలను కొనసాగించుకుంటూ వచ్చాం. ఆయనకి కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ఆ తర్వాత అనేక మంది గురువులు అటు హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, తర్వాత ఖమ్మం, వరంగల్, గుంటూరు డయాసిస్ నుంచి మరియు విజయవాడ డయాసిస్ మరియు ఏలూరు డయాసిస్ నుంచి కూడా మరియు విశాఖపట్నం నుంచి మా కుటుంబ గురువులు, ఎంఎస్ఎఫ్ గురువులు మరియు డాన్ బోస్కో గురువులు, రిలీజియస్ గురువులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా కౌన్సిల్ అయినటువంటి మదర్ జ్యోతి ఫాదర్ గారు మరియు జేబీ జోసఫ్ ఫాదర్ గారికి కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రకార సానుభూతిని మా అమ్మకు ఆత్మకి శాంతి కూడా ప్రార్థించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా సెంట్ ఆన్స్ ఆఫ్ కెరింగ్ ప్రాసెస్ వారి మదర్ జనరల్ మరియు ప్రొవిన్షియల్ పదే నాకు ఫోన్ చేసి వారు నాకు తోడ్పాటును అందించినందుకు
వారు ఎల్లవెల్ల కూడా వారు నాకు సహాయ సహకారాలు అందించున్నారు. వారికి నా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మరియు గుంటూరు కౌన్సిలర్ కూడా, మరి అదేవిధంగా సెంటార్ నందనం సిస్టర్స్ నా కోసం అనంతపూర్ నుంచి వార్త తెలిసిన వెంటనే వయసుని కానీ ఏమి లెక్క చేయకుండా అంత దూరం నుంచి ప్రయాణించి ఇక్కడికి వచ్చినందుకు, మరియు అనంతపూర్ నుంచి వచ్చినటువంటి వారికి, మరియు మరి ముఖ్యంగా గేమ్ జస్టిస్లకి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు పాటలు పాడినటువంటి వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇక్కడ డెకరేషన్ చేసినటువంటి సంజయ్ పౌలీనాకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్పకపోతే తప్పుగా ఒకవేళ చెప్పినా కూడా నేను అంత పూర్తిగా నా యొక్క ధన్యవాదాలను వారి ఎడల వ్యక్తపరచలేదు. ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ శ్రేయభిలాషులు కానీ అందరూ కూడా తెలిసిన వెంటనే వచ్చి వారు నాకు తోడ్పాటుగా నిలబడి ఉన్నారు. వారి గుంటూరు వచ్చినప్పుడు కానీ ఇక్కడ చేస్తున్నప్పుడు కానీ నేను ఉన్నాను. ఇంకేం బాధలు ఏ క్షణమైనా సరే మేము ఏదైనా సరే మేము అనటమే కాదు, వారి సహాయ సహకారాలు అందించున్నారు. ఇంకా చనిపోయిందనగానే శివరెడ్డి బావను ఎల్లమెల్లి కన్నా ఇది చాలామంది అక్కడికి వచ్చిన తర్వాత మరి చాలామంది అక్కడికి వచ్చి నాకు సాయంగా నిలబడి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జాకి రెడ్డి కుటుంబం, బాబాయ్ కుటుంబం కానీ అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించున్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నా బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా నా ఖమ్మం కమ్యూనిటీ ఫార్మర్ సిటీలైన అంతని ప్రార్థన బాగలేదంటే ఈరోజు కూడా ఈరోజు వస్తువు మానబాబు ఈరోజు ఇక్కడికి నా కోసం వచ్చి ఉన్నారు. ఆమెకు బాగలేదంటే పలుకొలిసిన కోమని ప్రోత్సహిస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సుపీరియర్ చిన్న ఫాదర్ గారు కానీ నా కుటుంబ సభ్యుడు సంపత్తి కానీ వీళ్ళందరికీ కూడా ఎవరిని మర్చిపోలేదు. పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కుటుంబ సభ్యులకి కూడా అందరి పేరు చెప్తే సమయం సరిపోదు కాబట్టి వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి తల్లిగా భావించవద్దు. మీ అందరి ఎందు నా యొక్క ప్రేమ స్నేహం ఇప్పుడు అలాగే ఉంటుందని భావించవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవునికి అతి ప్రియమైనటువంటి దేవుడి ద్వారా ఒక్క రెండు మాటలు. రాజ్యము గారితో నాకున్నటువంటి పరిచయం అతి తక్కువైనటువంటిదే, కానీ దీనిలో నేను చెప్పవలసినటువంటిది ఒక రెండు మాటలు, ఒకే ఒక్క మాట గట్టిగా నొక్కి వక్కానించగలిగి చెప్తాను. ఏమిటి అనంటే, రాజ్యము గారు ఈ రోజున ఇప్పటికే పరలోకంలో ఒక పునీతురాలుగా ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే తనకున్నటువంటి సమస్తాన్ని కూడా దేవునికి ఆమె ఇచ్చేస్తుంది. ఏ తల్లిదండ్రులు కూడా ఉన్నటువంటి ఆ ఇద్దరు బిడ్డను ఎవరైనా ఒక్కరినే ఇవ్వడానికి ఇష్టపడతారు కానీ ఇద్దరిని సంపూర్ణంగా ఇచ్చేయడానికి ఇష్టపడతారు. అది మనం ఆలోచన చేస్తే మన అందరికీ తెలుస్తుంది. ఆమె ఎప్పుడూ కూడా దేవునికి వారి బిడ్డలను సమర్పించిన తర్వాత వెనుతిరిగి చూడలేదు. నేను ఎప్పుడూ కూడా నేను ఇద్దరిని ఇచ్చేసాను, నాకెవరు తోడులేరే అనేటటువంటి ఆలోచన కానీ ఆ ఫీలింగ్ ఆమెలో ఎప్పుడు కనిపించింది. దానిని బట్టి ఆమె సంతోషంగానే దేవునికి తనకున్నటువంటి సమస్తాన్ని అర్పించుకున్నారు. పునీతులు ఎవరు అని అంటే, పునీతులు ఎవరు హీ సెయింట్ అని చెప్పంటే, వన్ హూ రినౌన్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎంబ్రేస్ జీసస్. సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరైతే క్రీస్తు ప్రభువుని ఆలింగనం చేసుకున్నారో వారే పునీతులు. మరి రాజమ్మ గారి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఆలింగనం చేసుకున్నారు. ఆమె చేతిలో ఎప్పుడూ కూడా రోజులు ఉంటుంది. మనందరికీ తెలుసు, కథోలిక పిల్లలందరికీ తెలుసు. ఎవరైతే జపమాలను జపిస్తారో వారి లోకంలో అన్నీ పొందుతారు. మరి క్రీస్తు ప్రభువుని పొందడంలో ఆమె ధన్యురాలు అని చెప్పి మనం గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పవచ్చు. మరి రాజమ్మ గారు దేవుని ఎడల అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి
విశ్వాసాన్ని బట్టి ఆమె ఈరోజు పరలోకములో ఉండి మన కొరకే ప్రార్థన చేసుకోవాలని మనం విశ్వసిస్తున్నాం. ఆమె చివరిగా నా నుంచి 2 మాటలు. ప్రభువు నందు మరణించువాడు ధన్యులు. ప్రకటనల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. పెంటారెడ్డి రాజమ్మ ప్రభువు నందు నిద్రిస్తూ ఉన్నది. ఆమె గొప్ప ధన్యుడు. నేను నా పరుగు పందెమును ముగించి తిని మంచి పోరాటమును పోరాడి తిని పరుగు పందెములో బహుమానము కోసమై ఎదురు చూస్తూ ఉన్నాను. మీకు చిన్నప్ప గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం. ఈరోజు పెంటారెడ్డి రాజమ్మ పిన్ని ఈ లోక ప్రయాణాన్ని ముగించి ప్రభు చెంతకు ఏగి నిత్యము ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుని కీర్తించుటకు మనందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి నా తరువాత మీరందరూ కూడా నా వద్దకు రండి అని ఒక మార్గాన్ని చూపుతూ మనందరికంటే ముందుగా ఈ గ్రామాన్ని తన కుటుంబాన్ని వదిలి వెళుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరియ మార్తమ్మల ఇంటికి వచ్చినప్పుడు మార్తమ్మ అనేక పనులతో సతమతమైపోతుంది. మరియ తన ఇంటిలోకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు పాదముల చెంత కూర్చొని ప్రభుని నోటి నుంచి వెలువడేటువంటి మాటలను చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నది. మార్తమ్మ, నీవు చూడట్లేదా ప్రభువ, నేను అనేక పనులతో కష్టపడుతున్నా. నా సోదరి సోమరిగా నీ చెంత ఉండి సమయాన్ని వృధా చేస్తూ. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మార్తమ్మ, మరియ సరైనటువంటి దానిని ఎన్నుకున్నాడు. ఈరోజు పెండారెడ్డి రాజమ్మ పిన్ని సరైనటువంటిది ఎన్నుకున్నది కాబట్టి తన ఇద్దరి బిడ్డలను కుమార్తెను కుమారుని ఇద్దరిని కూడా, అంటే తన యొక్క సర్వస్వాన్ని కూడా దేవునికి సమర్పణగా అందించింది. ప్రియ సహోదరి సహోదరులారా, పెంటారెడ్డి చివరికి ప్రయాణం ప్రారంభించారు. రాజమ్మ ఆ ప్రయాణంలో ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. కొంతకాలానికి మాధవి వారి ప్రయాణంలో ప్రయాణికురాలుగా వచ్చి ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా రాజా వారితో కలిసి నలుగురు కలిసి చక్కని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని సంతోషముగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభు పెంటారెడ్డి చెవిరెడ్డి మీ ప్రయాణం ఇక ముగిసింది, నీవు నా చెంతకురా అని తనను పిలుచుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత నిన్నటి దినాన పెంటారెడ్డి రాజమ్మ, నీ ప్రయాణం కూడా ముగిసింది, ఇక నీ బిడ్డలిద్దరూ కూడా నా సేవలో ముందుకి సాగిపోతారు అని చెప్పేసి అభయం ఇచ్చి ఈరోజు తన చెంతకు పిలుచుకున్నారు. ఇది మనందరి యొక్క నమ్మకము, విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత సమయంలో కొన్ని క్షణాల పాటు కన్నులను మూసుకొని మన యొక్క హృదయాలలో పెంటారెడ్డి రాజమ్మను ఉంచుకుంటూ ఇదొక సమయంలో మన యొక్క శ్రద్ధాంజలిని అభివృద్ధికు అందించారు. మరణించిన పెంటారెడ్డి రాజమ్మ సర్వేశ్వరుని సమాధానం విశ్రమించినగాక. ఏ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నా తరపున సిస్టర్ మాధవి గారికి, ఫాదర్ రాజారెడ్డి గారికి, గురువులందరి తరపున, ఇక్కడ ఉన్నటువంటి కన్యాస్త్రీల తరపున, గ్రామస్తుల అందరి తరపున కూడా మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని మనస్ఫూర్తిగా మీకు అందిస్తూ ఉన్నాం. తప్పక మీ యొక్క కుటుంబం,
మీరు ఎల్లప్పుడూ మా ప్రార్థనలో ఉంటారని మేము మాటిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుల దివ్యబలి పూజానంతరం అందరము కూడా పెండారెడ్డి రాజమ్మ పార్టీలో నిర్ణయాలు తీసుకొని భక్తియుతముగా సమాధుల ప్రాంగణానికి వెళ్ళి భూస్థాపన కార్యంలో పాల్పంచుకున్నాం. ఆ తరువాత గురువులకు కన్యాస్త్రీలకు రెవరెండ్ ఫాదర్ ఓఎల్ మరెడ్డి గారి ఇంటి వద్ద మరియు ఏలువ జాకోబ్ రెడ్డి గారి ఇంటి వద్ద ఫ్రెష్ అవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే ఏలువ జాకోబ్ రెడ్డి వారి ఇంటి వద్ద భోజన ఏర్పాట్లు గురువులకు కన్యాస్త్రీలకు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భోజనాలు స్వీకరించి మరణించిన పెంటారెడ్డి రాజమ్మ కోసమే ప్రార్థన చేస్తూ తిరిగి మీ యొక్క ప్రయాణాన్ని చేయగలగని ఆశిస్తుంది. వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, స్వయోగవాసులందరికీ కూడా ఏరువ శ్రీవమ్మ వలాంగిరెడ్డి వారి ఇంటి వద్ద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనాన్ని అందరికీ కూడా స్వీకరించారు. సోదరులారా, పెంటారెడ్డి రాజమ్మ సుస్మరణ కర్మ దినము ఈ నెల 18వ తారీఖు గురువారం ఉంటుంది అని మీ అందరికీ తెలియజేయటమైనది. ఉదయము 9-10 గంటల మధ్య 18వ తారీఖు గురువారం ఉదయం 9-10 గంటల మధ్య తన యొక్క ఆత్మనిత్య విశ్రాంతి కొరకు దివ్య పూజాబలి సమర్పించబడుతుంది. కావున ఈ విషయమును మీరందరూ కూడా గ్రహించవలనని తెలియజేయటమైనది. కావున చివరిగా ఇక పెంటారెడ్డి రాజారెడ్డి ఫాదర్ మరియు సిస్టర్ మాధవి ఇక మీ యొక్క స్వార్థ సేవ పయనాన్ని కొనసాగించండి. మీకు తెలుసా, మాధవి మా పెద్దమ్మ గారు, లంక చింతల్లో మాధవి మా పెద్దమ్మ గారు, మా కాన్వెంట్కి పెద్దమ్మ గారు. కానీ తల్లికి బాగలేక కొంత సెలవు తీసుకొని తనకు సేవ చేస్తూ ఇంతవరకు వచ్చింది. కావున ఇక త్వరగా అన్నీ ముగించుకొని ఇక మా పెద్దమ్మ గారిగా మాతో పాటు రెండ చింతల్లో సేవ చేయటానికి ఇక జీవిత పర్యంతము రాజా మాధవి ఇద్దరు కూడా సేవ చేసే అనుగ్రహ ఆశీర్వాదములు దండిగా మెండుగా కుమరించాలని మనమందరము కూడా ప్రార్థించుదాం. అందరము కడ ప్రార్థనకు లేచి నిలబడదాం. ఫాదర్కి కూడా నా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు తన శరీరం నీ ఆహారముగా ప్రసాదించు దివ సంస్కారమునందు ఇహలోకముకు కావలసిన ఆహారము మా కొరకు సిద్ధపరచును. ఈ ఆహారముతో శక్తిని పొంది జీవించి ఆ తరువాత మరణించిన మా సోదరి రాజమ్మ నిత్య జీవాహారపు బల్లవద్ద క్రీస్తు విందులో భాగస్వామ్యం మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. విశ్వాసమును ప్రకటించచ్చు. ఈ మన సహోదరి పెంటారెడ్డి రాజమ్మ మృతదేహమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయిస్తున్నాను. సకల జీవరాశికి ప్రాణదానము చేసిన దేవుని దృఢ నమ్మికతో ప్రార్థించుతున్నాము. ఆయన పరమాత్మ ఈ కృత శరీరమును పరిపూర్ణ పునీతులతో సత్సాంగత్యమును అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. ఈమె పాపములన్నిటిని క్షమించి పరమపితతో సఖ్యతను అనుభవింప మన మేపరియు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమును చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోకరాజు సమక్షమున ఈమె శాశ్వత సంతోషము పొందునుగాక. దైవ పునీతులారా, ఈమెకు సహాయముగా రండి.
సకల దేవదూతలారా ఈమెకు ఎదురురండు. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుము. నిన్ను పిలిచిన దేవుడు తన చెంతను ఉంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చునుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఈమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఈమె యందు శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఓ దయామయుడు తండ్రి, మా సోదరి రాజ్యమ ఆత్మను మీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గురుతుగా ఉన్న ఈ నీ దాస్తురాలను మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతా వందనము చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపము. ఈ మీ దాస్తురాలైన పెంటారెడ్డి రాజ్యముకు స్వర్గద్వారములను తెరవము. మేమందరమును క్రీస్తునాథుని కలుసుకుందము. తదుపరి మీతోనూ మా సహోదరి సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఊరట నుండినట్లు సహాయము చేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.